కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం, మీ కాపునాడు టీవీ. గాళ్ళ సుబ్రహ్మణ్యం. అవినిగడ్డను బిగించేసుకుంటే అవినిగడ్డ, మచిలీపట్నం, పెడన, ఈ 3 సమావేశాలకి 3 రకాలమైన కారణాలు ఉన్నాయి. మొదటగా అవినిగడ్డ నియోజకవర్గం చూస్తే, అవినిగడ్డ నియోజకవర్గంలో సరైన కమ్యూనికేషన్ ఒకటి, సరైన కోఆర్డినేషన్ ఒకటి జరగకపోవడంతో ఆ మీటింగు రావాల్సిన జనాలు కంటే కాస్త తక్కువగా వచ్చారంతే. ముఖ్యంగా ఇక్కడ మనం అవినిగడ్డ నియోజకవర్గంలో ప్రధాన ప్రాంతాలైన సల్లపల్లి, జైపురం, కోసూరు ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న టీడీపీ సానుభూతి పరులు ఈ సమావేశానికి రాలేకపోవడం, వాళ్ళకి సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అని అవ్వచ్చు, సరైన ఆదేశాలు లేకపోవడం అనవచ్చు. అక్కడ కొద్దిగా పర్సంటేజ్ తగ్గింది తప్ప అవినిగడ్డ మీటింగ్లో ఫెయిల్ అనే మాటకి తావే లేదు అసలు. ఇక్కడ ఇంకా మచిలీపట్నం వచ్చేసరికి, మచిలీపట్నం టోటల్గా ఈ మీటింగ్ అనేది జనసేన పార్టీ ఇంటర్నల్ మీటింగ్. అది ఆ ఇంటర్నల్ మీటింగ్లో పార్టీలో ఉన్న యాక్టివ్ మెంబర్స్ కానీ, వాళ్ళ కార్యవర్గ సభ్యులు కానీ వాళ్ళు పాల్గొన్న సమావేశం కాబట్టి దాని గురించి పెద్ద చర్చ అనవసరం. ఇంకా మూడవది పెడన నియోజకవర్గంలో గుడ్డివాడు సమాజాన్ని చూడలేక చూసినట్టుగా యాక్ట్ చేస్తూ మాట్లాడుతుంటాడు. అలాగే మా జోగి రమేష్ కూడా పెడన సమావేశాన్ని గుడ్డివాడిగా చూసి మాట్లాడటం అనేది, అంటే అబద్ధాలకు అంతు లేకుండా పోతుంది ఈ వైసీపీ వాళ్ళ మాటలకి. పెడనలో అతిరథ మహారాజులందరూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రధానమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన కొనగల నారాయణ, పల్లెకారుల సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర ఇలాంటి వాళ్ళందరూ ప్రధానంగా బయలుదేరి వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళంతా వచ్చి కృష్ణా జిల్లా రాజకీయానికి ప్రధానమైన ఆయుపట్టుగా పెడన నియోజకవర్గాన్ని తయారు చేశారు. అక్కడ 100,000 మంది వస్తే 2,000 మంది లేరని మాట్లాడటం అనేది ఒక వైసీపీ నాయకులకే చెల్లింది. వారాహి యాత్రల వల్ల జనసేనకి లాభమా, తెలుగుదేశానికి లాభమా? వారాహి యాత్ర వల్ల జనసేన పార్టీకి తన బలాన్ని ప్రజలకు, పార్టీలకు కూడా చూపించడానికి అవకాశం ఉండి తన బలాన్ని పెంచుకుంటూ, తెలుగుదేశం పార్టీకి నా బలం ఇది అని చూపించడం వల్ల జనసేన పార్టీకి లాభం. అది ఎందుకంటే కార్యకర్తలందరినీ జాగృతం చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయ పాలన, అక్రమాలు వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో ప్రతిదీ ప్రజా సమస్యలను ఏకరువు పెట్టి ప్రజల చైతన్యంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. దాని అడ్వాంటేజ్ ఎవరికి వస్తారనుకుంటే, అది పొత్తులో భాగంగా టీడీపీకి లాభిస్తుంటుంది, జనసేనకు కూడా లాభిస్తుంది. దీన్ని ఎవరికి లాభిస్తుంది అన్న ఒక మాటని మనం మాట్లాడుకోకుండా, అదే ఈ పొత్తు కూటమికి చెందింది జనసేన వారాహి యాత్ర. చంద్రబాబుని అరెస్టు చేసినట్టుగానే పవన్ కళ్యాణ్ని కూడా ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తారని మీరు భావిస్తున్నారా? అంటే పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయాలంటే ఎన్నో గట్స్ కావాలి, ఎంతో గుండె ధైర్యం కావాలి. అల్పాయుషుల మీద చలాయించినట్టు జన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ, ఇందులో ముఖ్యంగా కాపుల మీద కానీ చూపించే ధైర్యం, అంత గుండె ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే చెప్పకుండానే పవన్ కళ్యాణ్ మీటింగ్ అని వచ్చేస్తుంటే ఉంటే ఒక గంట టైంలో 50,000 మందిని 100,00,000 మందిని పోగి గ్యాదర్ అయ్యే పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ అంతే. దాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేస్తే చాలా పెద్ద తప్పు చేశాడని చెప్పి రాజకీయ విశ్లేషకులు, మేధావులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఇంకా పుట్టగతులు కూడా ఉండవని చెప్పి నా అభిప్రాయం. అలా అరెస్టు చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? జరగబోయే పరిణామాలు మనం ఊహించదు. రాష్ట్రంలో ప్రజలు తిరుగుబాటు అనేది అప్పుడు చూస్తారు. ఎందుకంటే ఏ అధికార పీఠాన్ని ఎక్కకుండా, ఏ అధికార పదవిని ఛేదించకుండా ప్రజా సంక్షేమం కోసం మాట్లాడుతున్న మాటల్ని వాళ్ళు వక్రీకరించి చెప్తూ ఒక అమాయకుడిని అరెస్ట్ చేస్తే ఆ ఉసురు ఎలా కొట్టిందో పవన్ కళ్యాణ్ కొట్టిన ఆ దెబ్బ డెఫినెట్గా గవర్నమెంట్ తగిలింది. ఈ విషయంలో బీజేపీ పార్టీ కూడా, బీజేపీ ఆమోదం లేకుండా వాళ్ళ రాష్ట్రంలో ఏ పని జరగదు. ఆమోదంతోనే రేపు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలంటే బీజేపీ ఆమోదం కావాలి. వీళ్ళందరూ చెప్పినట్టు బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ వదులుకోవద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది కులతత్వం కంటే జాతీయ భావం ఎక్కువ. ఆ జాతీయ భావాన్ని ఉన్న వ్యక్తుల్ని మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం వదులుకోదని చెప్పి నా అభిప్రాయం. జరిగితే మటుకు పవన్ కళ్యాణ్ అరెస్ట్ జరిగితే మటుకు వైసీపీ జీవితంలో ఆ పార్టీ తిరిగి అధికారంలో రాలేకుండా వాళ్ళ కోతులు వాళ్ళే మన్ను కప్పుకొని పోతారని చెప్పి నా అభిప్రాయం. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine.